ఈ బంగ్లాదేశీ ఎక్స్ట్రీమిస్ట్స్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వన్ ఆఫ్ ద లీడర్ బిఎన్పి లీడర్ ఇంటిని తగలబెట్టారు. అందులో 7 ఏళ్ల పాప సజీవంగా దహనమైంది. ఏంట్రా ఇది? చదువుకోనప్పుడే, డెవలప్మెంట్ కానప్పుడే, రాతి యుగంలో ఉన్నప్పుడే, ఆది మానవుల్లాగా ఉన్నప్పుడే బెటర్ గా బతికాం. ఒకరికొకరు సాయం చేసుకుంటా, యానిమల్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం అని చెప్పి ఒకరికొకరికి ఫుడ్ ఇచ్చుకుంటా, అంతా ఒకటే కులం ఒకటే మతం. అసలు కులాలు మతాలే లేవు. అప్పుడు అందరం మానవులం, ఆర్ఎల్స్ ఒక జాతికి ఒక తెగకి సంబంధించిన వాళ్ళం అన్నట్టు బతికారు. ఇప్పుడు దేశాలు అయిపోయి, కులాలు అయిపోయి, మతాలు అయిపోయి, బోర్డర్స్ వచ్చేసి ఏం జరుగుతుంది? చావులు, చంపటాలు, ప్రతీకారాలు, రివెంజెస్ అన్ని వస్తున్నాయి. 7 ఏళ్ల పాపను తగలబెట్టి ఏం ఆనందిస్తున్నారా మీరు? అసలు ఎంజాయ్ చేస్తూ ఉంటుంటారు కదా, మంటల్లో అక్కడ కాలిపోతూ ఉంటుంటే మనుషులు అలా ఎంజాయ్ చేస్తున్నారు. అదేం మతం, ఇంకా అదేం కులం? అసలు నువ్వు మనిషివేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక జంతువి, క్రూర జంతువి. నేషనల్ జోగ్రఫీ ఛానల్స్ లో చూస్తూ ఉంటాం, కోతి పిల్లలో లేకపోతే యానిమల్ లయన్ లేకపోతే టైగర్ ఒక జింక పిల్లని చంపడానికి వచ్చి లెపర్డ్ అనుకుంటా ఒక జింక పిల్లని చంపడానికి చిన్న పిల్ల అయ్యేసరికి దాన్ని పెంచుకుంది. చిన్న పిల్ల నేను చంపుతాను అని చెప్పి మనుషులుగా మనం ఫెయిల్. 7 ఏళ్ల పాపని చావు కారణమయ్యారు ఎక్స్ట్రీమిస్ట్స్. ఇంకెంతమందిని చంపుతారో. అసలు ఈ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ఎప్పటికి ఆగుద్దాం? ఏం చేస్తున్నారు బంగ్లాదేశ్ లో? యూనస్ ఖాన్, వాట్ ఆర్ యూ డూయింగ్? సిగ్గుందారా నీకు? సోరోస్ పంపించాడు, సోరోస్ కాపాడమని చెప్పలేదా? దేశాన్ని తగలబెట్టమన్నాడా? ఏం చేస్తున్నారు యూనస్ ఖాన్?